శ్రీమాత్రే నమః. అత్తయ్య వాళ్ళు షిరిడి వెళ్తున్నారనమాట. దానికోసం వాళ్ళు శనగపిండి బర్ఫీ తయారు చేసుకున్నారు. అది స్వీట్ చాలా బాగుంటుందండి. దాన్ని మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ కావాల్సినవే: డాల్డా, శనగపిండి, నూనె, కొబ్బరి కూర ఉంటుంది కదా, అది, పంచదార, ఇంకా నెయ్యి. ఇవి కావాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కొంచెం మందపాటిగా ఉన్నది తీసుకోండి. తీసుకుని దాంట్లో ఏం చేస్తారంటే కొబ్బరి కూర ఉంటుంది కదా, కొబ్బరి కూర అది నెయ్యి వేసి కొబ్బరి కూర బాగా దోరగా వేయించాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా ఇది కొబ్బరి కూర అనేది వేయించుకోవాలి. యాక్చువల్గా మా వాళ్ళని వాయిస్ ఓవర్ ఇమ్మన్నాను. ఇమ్మంటే అత్తయ్య వాళ్ళు మా వాళ్ళు కాదు బాబు అని చేతులు ఎత్తేసారు. మా చిన్నమ్మని చెప్పమన్నాను, మా జంతికల చిన్నమ్మని, అది చెప్పనన్నది. ఇంకా మనం డైరెక్ట్ కనుక మేము మాట్లాడుకున్న రభస పెట్టానంటే ఇంక మామూలుగా ఉండదు, విధ్వంసమే. ఎందుకంటే మామూలుగా మాట్లాడుకోము మేము. ఇంకా అనేసి ఇంకా నేను అది పెట్టలేదు. డైరెక్ట్ ఇంకా నేనే ఇంకా ఏదో పాటలు పడి చెప్తున్నాను అనమాట, తెలుసుకుని. మనకి సరిగ్గా పెద్ద తెలీదు దీనికోసం, కానీ ఇంకా తప్పదు కదా మరి. ఇంకా మొత్తం వాయిస్ ఇవ్వకుండా ఏమీ చేయకుండా పెట్టానంటే బాగోదనేసి ఇంకా అలా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది కొబ్బరి కూర వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుని తర్వాత శనగపిండి తీసుకోవాలి. అదే గిన్నెలో కొంచెం యాడ్ చేసుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గానే దాంట్లోనే వేసేసుకుని శనగపిండి, ఇందాక కొబ్బరి కూర వేసాం కదా, ఇప్పుడు శనగపిండి వేసుకుని వేపుకోవాలన్నమాట. అది కూడా పచ్చివాసన పోవాలి. శనగపిండి అయితే ఎక్కువ వస్తుందండి పచ్చివాసన, కాబట్టి అది పచ్చివాసన పోయే వరకు జాగ్రత్తగా వేపుకోవాలి. అది మళ్ళీ మనం తిప్పుతూనే ఉండాలండి. మళ్ళీ వదిలేసామంటే కనుక చివరిన అడుగున ఉండిపోయి అది మాత్రమే మామిడి పట్టేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా సైడ్లో ఎడ్జిల నుంచి మనం అడ్జస్ట్ చేసుకుంటూ కదుపుకుంటూ మనం దాన్ని జాగ్రత్తగా మ్యాష్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే అది జాగ్రత్తగా ఉంటుంది అనమాట. అత్తయ్యకి చాలా వంటలు తెలుసండి మా అత్తయ్యకి. కాకపోతే వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే దొంగలు నాకు చెప్పరు. తయారు చేసినప్పుడు చెప్తే నేను ఎక్కడ వీడియోలు తీసుకుంటా కొత్తానని చెప్పేసి చెప్పకుండా చేసేసుకుంటారనమాట. వెళ్ళాక తర్వాత చెప్తారు, ఇంకో మేము ఇది చేస్తున్నాము, వీడియో తీసుకుంటామేమో తీసుకొనేసి తర్వాత చెప్తారు. ముందైతే చెప్పరనమాట. నెక్స్ట్ ఏంటంటే పాకం పట్టడానికి ఇప్పుడు పంచదార పాకం పడతాక చూసుకుంటున్నారు. ఇది పంచదార పాకం పట్టుకోవాలండి. కొంచెం జిగురుగా వస్తుంది కదా, 2 వేలతో ముట్టుకుంటే అలా పాకం రావాలన్నమాట. వాటర్ మనం మెజర్ చేసుకుని తీసుకున్నారు వీళ్ళు. అంటే ఎక్కువ వాటర్ తీసుకోకూడదు, మళ్ళీ శనగపిండికి ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టే తీసుకున్నారనమాట. మెజర్మెంట్స్ మర్చిపోయానండి నేను అడగటానికి. అలా షిరిడిలో ఉండి ఫోన్ కూడా ఎత్తట్లేదు నేను వీడియో చేసినప్పటికీ. ఇంకా అందుకనేసి చెప్తున్నాను. నేను నార్మల్గా ఒక 2 గ్లాసులు, కప్పు శనగపిండికి కప్పు వాటర్, హాఫ్ కప్ వాటర్ వేసారు వీళ్ళు మొత్తం మీద. వేసి జాగ్రత్తగా దాన్ని పాకం పట్టుకోవాలన్నమాట. పాకం పట్టుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా దాన్ని తిప్పుకుంటూనే పట్టుకోవాలి. మీరు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంటే కనుక డాల్డా స్కిప్ చేసుకోండి, ఆయిల్ కూడాని. లేదంటే కనుక డాల్డా వాడుకోండి, లేదంటే డాల్డా ప్లేస్లో మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. మీరు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. దీనికైతే ఒక ప్యాకెట్ డాల్డా తీసుకుంది అత్తయ్య. దాంతోపాటు ఒక 1/2 kg నెయ్యి వాడేసింది ఈజీగా. దాంతోపాటు ఆయిల్ కూడా పెట్టుకోవాలండి. మొత్తం ఇవన్నీ పెట్టుకుని పాకం పట్టే గిన్నె కొంచెం పెద్దదే తీసుకోండి. చిన్న సైజు ఉంటే అది మీరు పాకంలోకి శనగపిండి వేసిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్, డాల్డా, నెయ్యి వేయాలి. వేసినప్పుడు ఏంటంటే పైకి పొంగుకుంటూ వచ్చేస్తుంది అనమాట. అది పాలు పొంగు వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే కొంచెం ఇలాంటి పొడవు గిన్నె తీసుకుంటే మీకు అన్నిటికీ ఈజీగా ఉంటుంది అనమాట. ఇది అత్తయ్య ఎప్పుడో నేర్చుకుందంట. తెగ చేసేదంటండి, వారానికి ఒకసారైనా చేసేదంట. చిన్నప్పుడు చెప్తుంది నాకు అప్పుడే. ఇంక చిన్నమ్మ ఏం చేస్తుందంటే కొబ్బరి కూర, శనగపిండి 2 కలిపేస్తున్నారనమాట. ఎందుకంటే అది ఇప్పుడు పాకంలో ఈ శనగపిండి ఇంకా కొబ్బరి కూర ఉంది కదా, ఈ రెండింటిని కలిపి ఏం చేయాలంటే పాకంలో వేసేయాలన్నమాట. కాబట్టి రెండింటిని బాగా కలుపుకోవాలి. 1 కప్పు శనగపిండి తీసుకుంటే దానికి 1/4 కప్పు కొబ్బరి కూర తీసుకోవాలన్నమాట. దానికి పంచదార కూడా 1 కప్పు పంచదార అయితే సరిపోద్దండి కరెక్ట్గా. ఆ పాకం రావాలంట. మా చిన్నమ్మ ఏంటంటే యూట్యూబ్లో వంటలు అప్పుడప్పుడు కొత్త ప్రయోగాలు చూసినప్పుడు అందులో వాళ్ళు ఎలా చూపించారో అలా చూపించిందంట. నేను అదే ఏడిపించాను వీడియోకి, అందుకని అలా చూపించిందంట పాకం అలా బట్టి.
ఆ పాకం వస్తే సరిపోద్దనమాట. జాగ్రత్తగా ఏం చేయాలంటే ఇది ఎత్తేసి శనగపిండి అందులో పోసేయాలి. పాకం కరెక్ట్‌గా ఉన్నప్పుడు చూసుకొని పోసేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ పాకం ముదిరిపోయినా కూడా తేడా వచ్చేస్తదంటండి. కాబట్టి అలర్ట్‌గా చూసుకొని పోసేసుకోవాలి. ఈలోపు ఏంటంటే నెయ్యి, డాల్డా 2 మిక్స్ చేసేసి ఒక గిన్నె పెట్టుకొని మనం పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా అది ఆ పక్కన అది అలా మరుగుతూ ఉంటదనమాట. ఈలోపు ఒక పెళ్ళం గానీ, ట్రై గానీ ఉంటే మేము మనదంతా గోదావరోళ్ళం కదా! ఇంక మేము ఏదుంటే అదే వాడేసుకుంటాం. ఏదో సరదాగా చేస్తున్నారని తీశాను. మన వంటల ఛానల్ కాదు కదా మనది. ఏదో నార్మల్‌గా చేస్తున్నారని తీశాను. పళ్ళానికి నెయ్యి రాసి పెట్టుకున్నారు. ఎందుకంటే మనకి పళ్ళెం నుంచి సెపరేట్ అవ్వాలి కదా ఈ శనగపిండిది. కాబట్టి అది పళ్ళెం అలా రాసి పెట్టింది. చిన్నమ్మ ముందు చెయ్యి ఎందుకు రాసుకుందంటే నెయ్యి, చెయ్యి రాసుకుని ఈ 2 కలిపితే మ్యాష్ చేసుకుంటే బాగా వత్తదనేసి. ఒక ఈ పనికి ఇద్దరు ముగ్గురు ఉంటే ఈజీగా అవుతదనమాట. ముఖ్యంగా నాలాంటోళ్ళు ఉండకూడదు ఈ పని చేసినప్పుడు. బుర్ర తినేస్తా ఉంటారు. ఇది పాకం కలుపుతూ ఈ శనగపిండి ఉండలు కట్టకుండా పొడుం కింద వేసుకోవాలన్నమాట. లేదంటే మళ్ళీ తేడా వచ్చేస్తుందండి. ఒక చోట ముద్ద కింద అయిపోద్ది. కాబట్టి బిగిసిపోయి కాబట్టి ఒకళ్ళు గరిటెతో అలా ఆగకుండా కలుపుతూ ఉంటే ఇంకొకళ్ళు పొడుం కింద వేస్తూ ఉంటే ఈజీగా అవుతుందన్నమాట. అందుకనేసి మా చిన్నమ్మ అలా వేస్తుంటే అత్తయ్య అలా వేస్తుందన్నమాట. మా చిన్నమ్మ మా అత్తయ్య తల్లి కూతుళ్ళు అనమాట. మీకు అందుకని చెప్తున్నా. మా చిన్నాన్నకి చేశారు. మా మేనరికం చేశారనమాట. అంటే మళ్ళీ మీకు మొన్న ఎవరో అడిగారు, ఇలా అంటున్నారు, చిన్నమ్మ అంటున్నారు, అత్తయ్య అంటున్నారు, అలా కుదిరింది వరుస అనేసి. అందుకే చెప్తున్నాను. ఇది కొంచెం దగ్గరికి అలా పొంగులు బుడగలు వస్తున్నాయి చూసారు, అలా పడేదాకా తిప్పుతూనే ఉంది అత్తయ్య. పాపం అత్తయ్యకి చాలా బాగా వచ్చు వంటలు. అది మనకి తెలిసిపోద్దండి. స్ట్రక్చర్ తెలిసిపోద్ది. అది కొంచెం దానికి సెపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది గిన్నె నుండి సెపరేట్ అవుతూ ఉంటుంది. అలా సెపరేట్ అవుతూ ఉన్నప్పుడే మనం ఇప్పుడు తీసుకున్న ఒక కప్పు నెయ్యి, అదే నెయ్యి, డాల్డా, ఆయిల్ ఇవన్నీ కలిపి మనం ఒక గిన్నె తీసుకున్నామంటే, ఒక కప్పు తీసుకున్నామంటే అది 4 సార్లు వేయాలన్నమాట. ఒకసారి కలుపుతూ వేసుకుని మళ్ళీ ఇంకోసారి కలుపుతూ వేసుకుని మళ్ళీ ఇంకోసారి కలుపుతూ వేసుకుని అలా 4 సార్లు వేసుకుంటే అది పట్టుకుంటుందంట. మధ్యలోకి దూరి ప్రతి దాంట్లోకి బాగా లోపలికి కలుస్తుందంట. మొత్తం అంతా ఒకసారే పోయలేదు అత్తయ్య. అలా కలుపుతూనే పోసింది. అలా గిన్నె నుంచి పట్టుకుని అలా సెపరేట్ అయ్యే వరకు అలా తిప్పుతూనే ఉంది. ఇది ఇంచక్క ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్దండి. చాలా ఈజీగా అయిపోద్ది. అదిగో చెప్పాను కదా, అలా పొంగుకుంటూ పైకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇది సెపరేట్గా పెట్టకుండా జాగ్రత్తగా అలా కలుపుకుంటూ వేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది అనమాట. లేదంటే కనుక ఒకసారి పోసేసామంటే అవ్వదు. మొత్తం అంతా లోపలికి వెళ్ళదు. కొంచెం మనకి పచ్చిగానే ఉంటుంది ఇది. లేదా ఇది కనుక మొత్తం ఒకసారి ఆపుకుంటూ వేసామంటే టేస్ట్ బాగుంటుంది. బాగా లోపలికి అది కలిసి మనకి టేస్ట్ అనేది తిన్నప్పుడు, ఒక్కొక్క బైట్ తిన్నప్పుడు మనకి ఈజీగా అది మన పంటికి దానికి రుచి తెలుస్తుంది. నేను తిన్నాను కదా, చాలా బాగుంటుంది. ఇంకా అలా కలుపుతూనే ఉంది అత్తయ్య దగ్గర చాలా వంటలు ఉంటాయి అన్నమాట. పాత వంటలు, కొత్త చాలా ఉంటాయి. ఇంకా రకరకాలు. అత్తయ్య చుట్టుపక్కల వీధిలో ఎవరికన్నా ఈవిడ పెద్ద వంటలక్క. ఈవిడ చేసి పెడుతుంది అనమాట. ఎవరికేం వంటలు, పాతకాలం వంటలు కావాలన్నా, అరిసెలైనా సలివిడైనా చాలా బాగా చేసి పెడుతుంది అత్తయ్య చేసినప్పుడల్లా, నాకు కుదిరినప్పుడల్లా తీసి పెడుతూ ఉంటాను వీడియో. మ్యాక్సిమం అత్తయ్యనే వాయిస్ ఇమ్మంటున్నాను, కానీ అది ఇవ్వదండి. కాబట్టి ఇంకా ఇలాగే సర్దుకుపోవాలి ఇంక మనం. అత్తయ్య అంటున్నారు, మా ఈవిడేం పెద్దగా ఉందండి. నేను మళ్ళీ పెద్ద వయసు ఉంటుందేమో నాది అనుకోవద్దు మీరు. నాది ఎంతో వయసు ఉండదు. కాకపోతే అత్తయ్య ఎలా అయిందంటే మా నాన్న లెక్క అనమాట. ఈవిడి అమ్మమ్మ అవుతుంది ఒక రకంగా అత్తయ్య అవుద్ది. ఎలాగైనా ఒకటే మన వరుసకి. అలా మీకు అది తెలుస్తుంది కదా, అది కలర్ చేంజ్ అవుతుంది కదా, అలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా 4 ట్రిప్పుల కింద పోసుకునే కొద్దీ మీకు ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. మీకే అర్థమైపోద్ది. నెయ్యి ఎంత వేసుకున్నా బాగుంటుందండి. టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ డాల్డాకి నెయ్యికి తేడా ఉంటుంది. కాబట్టి మీకు కుదిరిన దాన్ని బట్టి వేసుకుంటూ ఉండండి. జాగ్రత్తగా అలా అత్తయ్య పాపం అలా కలుపుతూనే ఉందండి. ఇది కూడా మళ్ళీ ఇది మనం కొద్దిగా తీసుకుని ప్లేట్లో కానీ ఎందులోనే వేసుకుంటే మనకి తెలిసిపోద్ది. ఇది వేసుకున్నప్పుడు ఇలా చేత్తో ఇలా నలిపితే ఒక 2-3 సెకండ్లకి ఇలా చేత్తో నలిపితే అది ఉండైపోవాలన్నమాట. మనకి చేతికి అంటుకోకూడదు. అలా అంటుకోలేనట్లయితే అయిపోయినట్టే, దించేసుకోవచ్చు మనం. మళ్ళీ ఎక్కువసేపు ఉంచినా కూడా ప్రమాదం. ఏంటంటే మళ్ళీ ఇది ఎక్కువసేపు ఉంచామంటే ముద్ద కట్టేస్తుంది, లోపల బిగిసిపోద్ది, చాలా గట్టిగా బిగిసిపోద్ది. కాబట్టి ఇది కొంచెం జారుగా ఉన్నప్పుడు, తీగలా ఉన్నప్పుడే జాగ్రత్తగా ఏం చేయాలంటే ప్లేట్లోకి వేసేసుకోవాలి.
మనకి తెలిసిపోద్దండి. అది కొద్దిగా తీసుకొని మనం బాయిల్ చేసుకుంటే బాయిల్ అయిపోవాలి అది. అలా అయిపోయినట్టయితే ఇంకా రెడీ అయిపోయినట్టు అనమాట. మా చిన్నమ్మ చూపిస్తుంది అలా దిగినప్పటికి అలా సరిపోద్ది. అలా ఉంటే ఆ పలుకు మీద ఉంటే మనకి సరిపోద్ది. అదిగో అలాగా మనకి ఇంకా షేప్ ఎలా చేసామో ఆ షేప్‌లో ఉండిపోద్దనమాట. ఇంకా ఆ షేప్ ఉన్నప్పటికి మనం లాస్ట్ విడత కూడా అదేసేసుకొని పాకమే మనకి నెయ్యి, నూనె, డాల్డా ఏదైతే ఉందో అదేసేసుకొని ఇంక మనం దింపేసుకోవచ్చు. మొత్తం అంతా కలిపి నెయ్యి రాసిన ప్లేట్ ఉంది కదా! ట్రై గానీ, పళ్ళెం గానీ అందులోకి నెయ్యి రాసేసి దాంట్లో ఏసేసుకుంటే సరిపోద్ది. ఏసేసుకొని చాలా అది వెంటనే గాలికి వెంటనే బిగిసిపోద్దనమాట. మీకు ఇదిగో అదిగో అంటే ఇది కొంచెం టేస్ట్ ఎలా ఉంటదంటే మైసూర్ పాకులాగే ఉంటది. కాకపోతే ఇది వేరేగా ఉంటది కొంచెం. అంత మరీ మైసూర్ పాకులాగా ఉండదు కానీ ఇది గుల్ల గుల్లగా బావుంటదండి. చేసిన 2, 3 రోజులకి ఇది మెత్తబడతా ఉంటదంట. తినే కొద్దీ బావున్నది టేస్ట్ అయితే. నేను తిన్నాను కదా! అత్తయ్య ఎప్పుడు చేత్తది. ఇంకా అదిగో అంతే అలా పోసేసుకోవడమే. పోసేసి ఒకళ్ళు పోసేస్తే ఒకళ్ళు వెంటనే అలా కలిపేసి నైస్ చేసేసుకుంటే తాపేమల్లో తాపిచ్చుకొని తోమేట్టు తోమేస్తే అలా ప్లేట్‌కి ఉండిపోద్దనమాట. ఇది మళ్ళీ చల్లబడకుండానే ఏం చేయాలంటే ముక్కలు మనకు కావాల్సిన షేప్‌లో ముక్కలు కోసేసుకోవాలి. లేదంటే మళ్ళీ తేడా వచ్చేత్తది. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ముక్కలు కోసేసుకోవచ్చు. ఇదే టైప్‌లో కొబ్బరొచ్చు కూడా ఏత్తారు. కొబ్బరొచ్చు కూడా బావుంటదండి. చాలా బావుంటది. అది అమ్మమ్మ ఏసి పెట్టేది చిన్నప్పుడు. అది కూడా బావుంటది. ఇంకా జాగ్రత్తగా అలా కోసేసి ముక్కలు దీంతో పాటు ఇలా మిక్చర్ కూడా తయారు చేశారండి. మా వోళ్ళు హోమ్‌మేడ్ మిక్చర్ కూడా చేసుకుంటారు. అది సూపర్. అదైతే ఎక్సలెంట్ అనమాట. అది నేను వెళ్ళినప్పటికి వీళ్ళు తయారు చేసేసారు అప్పటికే. నేను వెళ్ళినప్పటికి. కాబట్టి అది వీడియో తీయలేకపోయాను. హోమ్‌మేడ్ మిక్చరు కూడా చేశారు. అదైతే వీడియో తీయడానికి కుదరలేదు. ఇంకేం మనకు కావాల్సిన ముక్కల కింద కోసేసుకొని ఒక్క 2 నిమిషాలు పక్కన పెట్టామంటే వెంటనే ఇంకా ముక్క పళంగా తేరిపోద్ది. అంచులైతే సరిగ్గా రావు గానీ ఈ ముక్కలైతే మాత్రం బా వస్తాయండి షేపు. మొత్తం మీద అత్తయ్య సాధించేసింది. జాగ్రత్తగా చేసేసింది. మా వోళ్ళు ఏ గమ్మున ఇలాంటివి చేయరండి. ఎందుకంటే తేడా వస్తే మళ్ళీ పోతాయనేసి సరిగ్గా చేయరు. అత్తయ్య కంటే ఎక్స్పర్ట్ కాబట్టి అత్తయ్య చేసిందనమాట. ఇది సరదాగా నార్మల్గా పెట్టిన వీడియో మీకు కూడా తెలుస్తుంది కదా అనేసి మా వోళ్ళతోటి. నెక్స్ట్ టైం ఇలాంటి వంటలు ఇంకా ఏమన్నా ఉంటే మాత్రం పెడతాను. అత్తయ్య ఏం చేసినా సరే కుదిరినంత మట్టికి. ఇంకా నెక్స్ట్ ఉయ్యాల గౌరీ వ్రతం కోసం అడుగుతున్నారండి. దానికి రెస్పాన్స్ బాగానే ఉంది. అది కూడా నేను ఆల్రెడీ అమ్మనైతే పెట్టేశాను ఉయ్యాల్లోని. అది నేను ఉయ్యాల్లో పెట్టాను కదా! ఇప్పుడు తీసి వీడియో అప్లోడ్ చేస్తాను కుదిరినప్పుడు. ఇంతేనండి వీడియో. శ్రీమాత్రే నమః.